హలో అండి. స్టవ్ అంటించుకొని ఒక కడాయి పెట్టుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత నెయ్యి ఉంటే ఒక స్పూన్ వేసుకోండి. తర్వాత నెయ్యి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత పట్టా, లవంగం వేసుకోండి. మసాలా దినుసులు అయితే వేసుకోండి. ఇదైతే చిటపటైన తర్వాత బిర్యానీ ఆకు కొంచెం ఉంటే వేసుకోండి. బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత శనగపప్పు ఉంటుందని శనగపప్పు అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. ఇది చిటపటైన తర్వాత మనం ముందుగా కట్ చేసిన ఆనియన్ అయితే ఒక 1 కట్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి. ఇదైతే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోండి. ఇలా అయితే ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత అయితే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక సెకండ్ పాటు అయితే ఇలా ఫ్రై చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి ఒక 3, 4 మీకు ఎంత కారం కావాలో అంత కట్ చేసి అయితే వేసుకోండి. ఇదైతే ఒక 2 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోండి. గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోండి. తర్వాత అయితే నేను ముందుగా అయితే క్యారెట్ అయితే తురుము పెట్టుకున్నాను. ఇలా ఒక 3, 4 క్యారెట్ అయితే తురుముకున్నాను. ఇలా వేసుకొని అయితే క్యారెట్ తురుము అయితే వేసుకొని ఫ్రై చేసుకోండి. 1 నిమిషం పాటు అయితే ఇలా ఫ్రై చేసుకోండి. క్యారెట్ తురుము అయితే ఇలా ఒక 2 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకొని మరో 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మరో టైం అయితే ఇలా బాగా కలుపుకోండి. వేడిగా ఉంటుంది. ఇలా అయితే బాగా కలుపుకోండి. సాల్ట్ అయితే మీకు రుచికి ఎంత కావాలో అంత అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే ఇలా బాగా కలుపుకోండి. ఇదైతే ఫ్రై కావాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ముందుగా వండిన అన్నం వేసి ఫ్రై చేసుకోండి. రుచికరమైన క్యారెట్ రైస్, పిల్లల లంచ్ బాక్స్ రైస్, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఈ రైస్ అయితే చాలా హెల్త్కి అయితే మంచిది. కంటి చూపుకు క్యారెట్ రైస్ అయితే మంచిది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు రైస్ అయితే వేసి కలుపుకున్నాము. తర్వాత లెమన్ అయితే ఒక హాఫ్ లెమన్ డ్రాప్ అయితే గుజ్జు అయితే వేసుకొని కలుపుకోండి. ఇలా ఒకసారి పిల్లలకి తయారు చేసి ఇవ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఉదయం ఏ అడవడి లేకుండా క్యారెట్ రైస్ ఒక రోజు అయితే ఇలా తయారు చేసి ఇవ్వండి. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీరకు వేసుకోండి. తయారైపోయింది. ఎంతో టేస్ట్గా చాలా బాగుంటుంది. హెల్త్కి అయితే చాలా మంచిది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే ఈ వీడియోని ఇస్తే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.